నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో వారి నివాసంలో ఉదయం ఓల్డ్ బోయినపల్లి అస్మత్పేట్ డివిజన్ సీనియర్ మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి ఆడపడుచులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్ద నరసింహ యాదవ్ మాట్లాడుతూ నేడు అన్ని రంగాల్లోనూ మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ ముందుకు వెళ్తున్నారని, స్త్రీ లేనిదే జననమే లేదని, భూదేవంత ఓర్పు ఉన్న ఆ స్త్రీమూర్తికి మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేమని అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరూ తమ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సెక్రటరీ హరినాథ్, బోయిన్పల్లి రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మకల సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు లలితా గౌడ్, గడ్డ నరసింగరావు, బీసీసీఎల్ అధ్యక్షులు మట్టి శ్రీనివాస్, దుర్గా, ఉమారాణి, అనురాధ, స్వరూప గౌడ్, ఉదయరాణి, సరోజ, శాలిని, రోజా, సంతోషి, హఫీజ్, కార్టూన్, కమల, పద్మలత, వరలక్ష్మి, సుమలత, కవిత, దేవి, శ్రీలక్ష్మి, పుష్ప, రాజకుమారి, రాధిక, దేవాబాయి, కొండమ్మ, పద్మ, స్వరూప, అర్చన, మరియమ్మ, లత, కుమ్మరి బాలరాజ్, దేవేందర్, మక్కల సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, చందర్, శ్యామ్ సుందర్, మోహన్, మక్కల మహేష్, అశోక్, ఐలేష్, గణేష్ పెద్ద సంఖ్యలో పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. తారీఖు మహిళా దినోత్సవం సండే ఉండే కొద్దిగా అందరు బిజీలు కాబట్టి మా అక్క జిల్లాతో టైం తీసుకొని ఈరోజు మహిళా అందరినీ పిలిచి మా అక్క జిల్లాలతో మహిళా దిన శుభాకాంక్షలు తెలిపి వాళ్ళకు లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం ఎందుకంటే అంతే బిజీ లైఫ్ కాబట్టి మా అక్క జిల్లాలతో మహిళా దిన సందర్భంగా అంతే మధ్యలో కూర్చొని వాళ్ళ కష్ట బాధసుఖాలన్నీ చూసుకుంటా ఈరోజు ముందుగా అక్క జిల్లాలందరూ కూడా మహిళా దిన శుభాకాంక్షలు. మా డివిజన్లో దాదాపుగా 3-4 వేల మంది మహిళా సోదరులు అక్క జిల్లాలో ఎప్పుడు కూడా మా ఎవ్వడి పార్టీలో కానీ మాతో కానీ ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకన్నీ భాగాలు తెచ్చుకుంటూ వాళ్ళందరూ కూడా సుఖ సంతృప్తితో మహిళా సోదరులు అందరూ బాగుండాలని చెప్పి మహిళా దినోత్సవం గురించి శుభాకాంక్షలు చెప్పి ఇవి న్యూస్
అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.